కానిస్టేబుల్స్ ఇల్లు మొత్తం చెక్ చేసి బాపినీడి గారిని అరెస్ట్ చేసి తీసుకురండి. అలాగే. కానిస్టేబుల్స్ లోపలికి వెళ్ళి చూడండి. లోపల ఎవరు లేరు సార్. పదండి సార్. ఇల్లంతా వెతికాం సార్. పాపినేడు గాని ఆయన ఫ్యామిలీ గాని ఎవరూ లేరు. ఎవరూ లేరా? అరెస్ట్ చేయడానికి వస్తున్నామని తెలిసి ఫ్యామిలీ అంతా ఎటో పారిపోయినట్టున్నారు. ఎవరో పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు మేడం. ఒకవేళ ఈ నిజం తెలిసి పారిపోయి ఉంటే అరెస్ట్ కాకుండా లీగల్గా తప్పించుకునే దారి వెతుక్కుంటాడు. తప్పించుకోవడానికి ఎన్ని ప్లాన్లు వేసినా నేను వదలను బాపినేడు. అన్నపూర్ణ ఇంటి ముందు కార్లు చాకాయేంటి? ఇదేంటి బాపినిడి వాళ్ళు అన్నపూర్ణ ఇంటికొచ్చారు? చేతుల్లో స్వీట్స్ ఉన్నాయేంటి? అయ్యయ్యో చేతులు డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. బాపిని అడిగారా? ఆయన ఇంటి ఇక్కడికి వచ్చేసారు. అంకుల్ అంకుల్ రండి రండి సార్. రండి అంకుల్, మీకోసం వెయిట్ చేస్తున్నాను. నమస్కారం బాపిని గారు. మీరా మా ఇంటికి వచ్చారా? రండి రండి రండి. మొత్తానికి పంతం పట్టి సాధించావే విష్ణు. నన్ను మీ ఇంటికి రప్పించావు. అయ్యో నిలబడరండి బాపిని గారు, లోపల రండి. రండి. ఆగండి. మా ఇంటికి ఎందుకు వచ్చారు? వెళ్ళిపోండి. బావుగారు ఓడిపోయినంత మాత్రాన ఆయన విలువేం పడిపోలేదు. ఇంకా రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది. కోరి వచ్చిన వాళ్ళని పొమ్మని తరవడం ఎందుకు చెప్పండి? చెప్పింది వినిపించలేదా? పోండి. ఆవేశపడకండి శివరామరాజు గారు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. ఇంటికి వచ్చిన శత్రువైనా ఎందుకొచ్చారని అడిగి మర్యాదగా మాట్లాడడం మన ఆచారం. అయినా ఏంటయ్యా విష్ణు ఇది? మేము వస్తున్నట్టు మీ నాన్నగారికి చెప్పలేదా? ఓ సారీ విష్ణు. సర్ప్రైజ్ ఇద్దామని నేనే చెప్పొద్దన్నాను కదా, మర్చిపోయానయ్యా. మర్చిపోతే పోయేవులే గాని బయలుదేరు. నన్ను వెళ్ళిపోమని కుటుంబం అంతా ఒకే మాట పాడితే ఎలా చెప్పండి? ఇప్పుడు మన రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత శత్రుత్వం ఉంది. అయినా సరే నేను కోరి మీ ఇంట్లో అడుగు పెట్టాను అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది కదా. అదేంటో మీరు తెలుసుకోవాలి కదా. రమ్మని మేమేం అనలేదు, తెలుసుకోవాల్సిన పని లేదు. సహనానికి మారు పేరు అన్నపూర్ణ గారి కుటుంబం అంటారు. ఇంత మంచి పేరున్న మీరు నన్నైతే అసలు మాట్లాడనివ్వట్లేదు.
వచ్చిన కారణం చెప్పనివ్వటం లేదు. ఇదిగోండి శివరామరాజు గారు. సారీ, ఇంకా పేరు పెట్టి పిలవడం ఏంటి? వరుస పెట్టి పిలుచుకుందాం. ఏం లేదు బావగారు. ఇప్పటి వరకు శత్రువులుగా ఉన్న మనం బంధువులం కాబోతున్నాం. 2 కుటుంబాలుగా ఉన్న మనం ఒకే కుటుంబం కాబోతున్నాం. బంధువులం కాబోతున్నాం అంటాడేంటన్నయ్య? ఏం మాట్లాడుతున్నావు? బంధువులం కావడం ఏంటి? ఒకే కుటుంబం అవడం ఏంటి? వయస్సుకి వాళ్ళు పెద్దవాళ్ళు, కుటుంబానికి యజమానులు. ముందు వాళ్ళని మాట్లాడుకోని తర్వాత అన్ని విషయాల్లోనూ క్లారిటీ వస్తుందిలే. బావగారు, మీ కొడుకు విష్ణు, నా కూతురు కీర్తి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తను నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. నా స్నేహాన్ని దూరం పెట్టొద్దని చేతులు పట్టుకుని బ్రతిమలాడాను. పెద్దవాళ్ల మధ్య ఏవైనా గొడవలు ఉండొచ్చు, కానీ పిల్లల ప్రేమను గెలిపించడం మన బాధ్యత కదా. పాపం విష్ణు నా కూతురు మీద ప్రాణం ఇచ్చేంత ప్రేమను పెంచుకున్నాడు. కీర్తి లేకపోతే తను బ్రతకలేను, చచ్చిపోతాను అంటున్నాడు. విష్ణు తన ప్రేమ కోసం అంత తపన పడుతుంటే నా ప్రాణం ఉసూరుమంది. అందుకే మీ కొడుక్కి నా కూతుర్ని చేసుకోండి అని అడగటానికి వచ్చాను. నువ్వు ఆ బాపినీడి కూతుర్ని ప్రేమిస్తున్నావా అని మీ అమ్మ అన్నిసార్లు అడిగింది కదా విష్ణు. అప్పుడేమో మా ఇద్దరి మధ్య ఏమీ లేదని, మా ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉందని ఎందుకు మాట దాటేశావు? మీ అమ్మ అడిగినప్పుడు చెప్పకుండా ఇప్పుడు వాళ్ళింటికొచ్చేలా చేయడం ఏంట్రా? ఇదేం పద్ధతి? పెద్దవాళ్ల మధ్య సమస్యలున్నాయి కాబట్టి తన ప్రేమ గురించి చెప్పడానికి కొంచెం భయపడుంటాడు. అవును నాన్న, అమ్మ అడిగినప్పుడు మా ప్రేమ గురించి చెప్పడానికి నేను కొంచెం భయపడ్డాను.